చెరువు చేప ఇగురు వేపిడి రెండు కలిపి ఉండేలాగా చేస్తున్నాను. చేప ముక్కలు, ఉల్లిపాయ మసాలా వేసిన ఉల్లిపాయ ముద్ద, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, సాల్ట్, ఎల్లుల్లిపాయ, అల్లం, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, జాజి పువ్వు. ఆ ముందు ఆయిల్ వేసేసి అందులో పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసాను. ఇప్పుడు మా ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసాం కదా, ఇది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేద్దాం. చూసారా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎంత బాగా వేగిపోయినాయో. ఉల్లిపాయలు మెత్తగా, పచ్చిమిరపకాయలు కూడా మెత్తగా వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులో మసాలా ముద్ద చేద్దాం. ఇప్పుడు ఇది కూడా బాగా కలిపి వేగనివ్వాలి. ఉల్లిపాయ మసాలా వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలతో కలిపి బాగా వేపేస్తున్నాను. ఇది పచ్చి మసాలా. ఉల్లిపాయ ముక్కల్లోనే ఎల్లుల్లిపాయ, అల్లం, దాల్చిన చెక్క, జీలకర్ర, జాజి పువ్వు అన్నీ వేసి ఆడుకోవాలి. అలా అయితే కూర చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. పచ్చి మసాలా అయితే ఇలాగ ఉల్లిపాయ ముద్ద బాగా వేగాలి. చూసారు ఎంత బాగా వేగిందో. ఇగురు వేపుడైనా ఎందుకన్నానంటే ఉల్లిపాయలు బాగా తక్కువ వేసి మసాలా పొడి పచ్చిదన్నీ వేసి ఉల్లిపాయ ముద్ద దగ్గరికి వచ్చేలాగా వేపి అది ఇగురు కాకుండా వేపుల్లాగా వస్తుంది. చాలా బాగుంటుంది. నేను అన్నీ తయారయ్యాక చూస్తాను. ఇప్పుడు పసుపు, కారం 3 గరిటెలు వేయండి. 2 గరిటెలే సాల్ట్. చూసారా ఎంత బాగా వేగిపోయిందో. ఇప్పుడు చేప ముక్కలు వేసేద్దాం. ఇప్పుడు చేప ముక్కలన్నీ వేసాం కదా, చిన్న మంటలో పెట్టి చూడండి ఎంత పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయో. అసలు ఎరక్కండి ఎంత బాగా వచ్చినాయో సాల్ట్ వేసిన మనం. ఇప్పుడు 5 నిమిషాలు మూతేసి బాగా చిన్న మంట పెట్టాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మళ్ళీ ఇటువైపు పక్కకి ఇలా తిప్పేద్దాం. చూసారా ఎంత బాగా చిన్న మంటలో పెట్టిన మనని ముక్క అస్సలు ఎడదు. మనం ముందు ఉప్పేసి పెట్టిన మనని. ఇప్పుడు ముక్కలు తిరిగేసాను. ఇటువైపు వేయగానే నాయి అలా వచ్చింది కలరు. ఇప్పుడు 5 నిమిషాలు మూతేసి ఉంచిన తర్వాత కొద్దిగా వేయాలి. వాటర్ ఎక్కువ వేస్తే ఇడిపోద్ది. చూసారా అప్పుడు మంచి స్మెల్ వస్తుంది. వాటర్ మాత్రం చాలా తక్కువ వేయాలి. వావ్ అలా వచ్చింది. చూసారా ఇగురు వేపిడి కాకుండా వచ్చింది. ముక్కలు అయితే ఎలా ఉన్న ముక్కలు అలాగే ఉన్నాయి. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ట్రై చేసి చూడండి. చెరువు చేప ఇగురు చేసుకోవచ్చు, వేపుడు చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు వేద్దాం. అంతే చెరువు చేప కూర రెడీ. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. ఉప్పు మాత్రం కొంచెం తక్కువ వేసుకోవాలి. మనం ముందు చేప ముక్కలకు ఉప్పు పడతాం కనుక
బాగా ఉప్పు ఎక్కువైపోద్ది, అంతకు సరిపడంత మాత్రమే ఉప్పు వేయాలి. నేను టేస్ట్ చూస్తున్నాను. సూపర్ అండి, బాగా సరిపోయినాయి. ఇదే కొలతల ప్రకారం ఇలాగే నేను ఎలా చేశానో అలాగే వండి చూడండి. చాలా బాగుంది. చూసారా ముక్క ఎంత బాగా వచ్చిందో. వేపుడులాగా యూజ్ చేయొచ్చు, ఇదిలాగా వేసుకోవచ్చు. ఓకే, నా కూర ఎలా ఉందో కామెంట్ చేసి నాకు లైక్ కొట్టండి. ఓకే.